అక్టోబర్, నవంబర్ నెలల్లో మామిడి తోటల్లో పూత రావడం స్టార్ట్ అవుతుంది కదా! మేము జీవామృతాన్నయితే స్ప్రే చేయడానికి రెడీ చేసుకుంటున్నాము. స్ప్రేయర్స్ పాడవకుండా మనం ముందుగానే వడగట్టుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. జీవామృతంతో పాటు పుల్లటి మజ్జిగ కూడా కలిపి వడగట్టుకుంటున్నాము. అన్ని రకాల పండ్లు, బెల్లం కలిపి ఫర్మెంట్ చేసుకున్న ఫ్రూట్ జ్యూస్ని కూడా దీంతో పాటు కలుపుకుంటున్నాము. మొక్కకు మంచి బలాన్ని ఇస్తుంది. మేము జీవామృతం, పుల్లటి మజ్జిగ, తర్వాత అరటిపండ్లు, బెల్లం ద్రావణం ఇవన్నీ కలిపి ట్రాక్టర్తో స్ప్రే చేయిస్తున్నాము. ట్యాంకును కూడా మనం బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే వేరే పెస్టిసైడ్స్ అనేవి మన తోటలోకి రాకుండా ఉండాలి అంటే ఒక్కసారి పూత వచ్చిన తర్వాత మాత్రం ట్రాక్టర్తో స్ప్రే చేసుకోకూడదు. ఎందుకంటే ఫ్లవర్ అంతా డ్రాప్ అయిపోతుంది. మేము గో ఆధారిత వ్యవసాయాన్ని 2012 నుంచి చేస్తున్నాము. ఎప్పుడు తక్కువ దిగుబడి అయితే రాలేదు. ఇలా జీవామృతాన్ని స్ప్రే చేయడం వల్ల పండు స్వీట్నెస్ పెరుగుతుంది. తర్వాత ఫ్లవరింగ్ కూడా బాగా వస్తుంది. కింద ఇచ్చినా కూడా డ్రిప్ ద్వారా ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది.